చాలా కీలకమైనటువంటిది. నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన. దీంతో సహా నేడు లోక్సభలో 4 కీలక బిల్లులు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ. సో ప్రధానంగా నేరం చేస్తే ప్రధానమంత్రికి ఉద్వాసన అనేది అంటే ఆ మాట అంటున్నారు కదా. అంటే నేరం చేస్తే అంటే ఎవరు నేరం చేసినా అంటే భారతదేశంలో ఏ వ్యక్తి కూడా నేరం చేసినా కూడా నేచురల్ లాస్ ఆఫ్ జస్టిస్ ఉన్నది. రాజ్యాంగం అది చెప్తుంది. కానీ దాన్ని అదంతా ఎందుకు మనం ఖచ్చితంగా అక్కడ దాకా ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయమే. అంటే ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ చాలామంది దాదాపు లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 700 పైచీలకు పాత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాజకీయ నాయకులు అన్ని పెండింగ్లో ఉన్నాయి. దాన్నే క్లియర్ చేసి అసలు ముందు దాన్ని క్లియర్ చేపించండి. ముందు ఇప్పుడు 53 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 100 మీద ఉన్నది. అసలు 2-3 నెలలు దాటడానికి వీలు లేకుండా అవన్నీ పోవాలి. దాన్ని పోకుండా ప్రధానమంత్రి చేస్తున్నారంటే చాలా సంతోషం. కానీ ఈ బిల్లు ఖచ్చితంగా అన్ని కలిసి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోతాయి. తీసుకున్న ఇంత ఒక పెద్ద విషయం కాబట్టి ప్రతిపక్షాలు తర్వాత అధికార పక్షం అందరూ కలిసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతారు. దాని యొక్క అది వచ్చి అది రావడానికి ఎంత టైం పడుతుంది, జాయింట్ పార్లమెంటరీలో కమిటీలో పెట్టినట్టు మళ్ళీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా, అధికార పక్షంలోనే కొంతమందికి ఉండేది ఉంటుంది. డెఫినెట్గా అంటే భారతదేశంలో మన రాజ్యాంగం ప్రకారం కానీ ఐపీసీ ప్రకారం కానీ నేర చరిత్ర ప్రకారం కానీ విపరీతమైనటువంటి చట్టాలు ఉన్నాయి మనకు అమలు చేసే క్రమంలో. అందుకోసమే మరి ఈవెన్ బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఈవెన్ నెహ్రూ కావచ్చు, తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనం ఎన్ని చట్టాలను తీసుకొని వచ్చినా లేదు నేర చరిత్ర పూరితమైన ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వాళ్ళను అమలుపరిచే వాళ్ళ చేతిలోనే వాళ్ళ యొక్క భవిష్యత్ అంటే వాళ్ళ యొక్క నీతి నిజాయితీ నిబద్ధత అని ఉంటుంది. అంటే అదే కాన్సెప్ట్. అంటే ఖచ్చితంగా ఈ రూల్ ఆఫ్ లా